ఒక పాట అప్పటిదప్పుడు కంపోజ్ చేసాం. నేను ట్యూన్ ఇస్తున్నప్పుడు శశికళ స్వామి వాళ్ళ అమ్మగారు ఆమె అప్పటిదప్పుడు రాసిన పాట ఇది. రాసి హేమచంద్ర అప్పుడు హీ వాజ్ జస్ట్ 10 years. ఆ పాట కాంపిటీషన్లో పాడి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అబ్బాయికి. సో అప్పుడు పుట్టినటువంటి పాట ఇది. మరి హౌ ఓల్డ్ ఆర్ యూ? 8 years. ఓకే. వాట్ డూ యూ డూ ఎవ్రీ డే? Practice. What do you practice? Singing and Singing. Only singing? and violin and whistling. Whistling. Can you whistle? Can you do it? You have to put the mic up. పాడబోయే పాట విజిల్లో పాడాడు. ఒక పాట అనే పాడన. దిస్ బాయ్ ఇస్ ఫ్రమ్ వర్జీనియా. అను వాషింగ్టన్ డీసీలో ఉంటాడు ఈ అబ్బాయి. అక్కడ పుట్టి పెరిగిన అబ్బాయి. అక్కడ సంగీతం నేర్చుకుంటున్నాడు. ఓకే, ఆర్ యూ రెడీ విత్ ద ట్రాక్? కమ్ ఆన్. సుస్వరమైన ఓంకారనాదంలోన నా మనసే
తీసి సరిగమలు పాడేనే కవితే రాయనా నవరాగం పుట్టనా ఇది గీతం పాడనా నీ మనకి నోచనా నవ కవితలల్లి స్వరమ కూర్చి గతుల గతుల మేళవించి రాగమాలికలు భావగీత కవితలు అందించిన మగ పప్ప పప్ప మగరి మగరి సారిని సరిత మమ గమ మగ పమ గమ నిద మమ గమ సరి సరి సరిని మగ పమ గమ సరి 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 మమ మగ పమ గమ నిద మదని దమ మద మమ 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 పని సరి మమ 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 సరి దప్ప మమ మమ సరి సమరి ఒక పాటనే పాడనా గలములో నిండగా ఒక పాటనే పాడనా Okay. How did you sing? Okay, Okay, fantastic. thank you. You don't know? All the people are saying that apart from singing, you do lot of fallery. Is it true? Yes. Yes. Okay. What kind of fallery you do? You tell me a few. Give me a few samples. Running in the house, standing on the sofa, jumping on the sofa. Wow. What else you do? Standing with someone else. What food you like more? Chinese. Yes. Actually Mexican. Do you like Hyderabadi food? Yes. Food made by Amama? No. Oh. Okay. వీడితో ఇంకా కాసేపు మాట్లాడితే నా గాలి కూడా తీస్తాడు కాబట్టి ఈ క్రెడిట్ అంతా వాళ్ళ అమ్మకి చెందుతుంది. అంటే ఈ గాలి తీయడం కాదండి, బాగా పాడడంలో బాగా పాడే క్రెడిట్ అంతా వాళ్ళ అమ్మకి. శ్రీదేవి తను కూడా సింగర్, తను కూడా చక్కగా పాడుతుంది. సో వాళ్ళ అన్న సాకేత్, సో సాకేత్ సక్సెసర్ వీడు, అన్నిట్లోనూ సక్సెసర్, పాటలో అల్లరిలో అన్నిట్లో కూడా. సో గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఐ రిక్వెస్ట్ ఆ పాట పాడగానే అనుకో. మరి భరత్ ఇక్కడ రెడీగా ఉన్నాడు. ఒక అద్భుతమైన పాట, ఈ పాట పాడకుండా ఉండలేము ఈ రోజుల్లో. అంత అద్భుతమైన పాటని మనకు వినిపించడం మనం సినిమాలో. ఓకే, ఈ లోపల సుహిత, ఈ అమ్మాయి మా ఎల్ఎంఎస్ స్టూడెంట్. ప్రతి వారం వరంగల్ నుంచి వచ్చి నేర్చుకుంటుంది. ప్రతి వారం వరంగల్ నుంచే కాదు, ప్రతి వారం మా దగ్గరికి విజయవాడ, గుడివాడ, తర్వాత గుంటూరు, తర్వాత రాజమండ్రి, తర్వాత నెల్లూరు, ఆదిలాబాద్, ఇలాంటి అన్ని చోట్ల నుంచి బస్సులు రైళ్ళు ఎక్కి వచ్చి నేర్చుకుంటారు ఎవ్రీ వీక్. మీకు జోక్ ఏంటంటే ఈ ఊర్లో ఉండే పిల్లల కంటే కూడా వాళ్ళే రెగ్యులర్గా వస్తారు, వచ్చి నేర్చుకుంటారు. ఈ అమ్మాయి ప్రతి వారం వీళ్ళ నాన్నగారు కారులో మొత్తం ఫ్యామిలీ అంతా వస్తారు ఇక్కడికి వచ్చి పొద్దున్న సాయంత్రం దాకా ఉండి నేర్చుకుంటారు. మరి ఈరోజు బిగ్ ఎఫ్ఎం వాళ్ళ ఒక కాంపిటీషన్ అయింది, అది నేషనల్ లెవెల్ కాంపిటీషన్. అది ఇక్కడ స్టేట్ లెవెల్లో ఈరోజు అయింది. సుహిత నేషనల్ లెవెల్స్కి సెలెక్ట్ అయింది. ఇందులో నేషనల్ లెవెల్లో శంకర్ మహాదేవన్ గారి వర్క్షాప్లో ఇప్పుడు తను తర్ఫీదు పొందుతుంది నేషనల్ లెవెల్లో. దాని తర్వాత వాళ్ళ కాంపిటీషన్స్ ఉంటాయి. అందులో గెలిచిన వాళ్ళకి వాళ్ళు బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం, ఇంకా ఒక ఆల్బమ్ కూడా తీసే అవకాశం ఉంది. మరి ఈరోజు తన స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్కి సెలెక్ట్ అయింది, నేషనల్ లెవెల్కి. కాబట్టి సుహితకి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఒక గొప్ప గాయనిగా అయ్యి అనూప్ గారు లాంటి వాళ్ళ దగ్గర చాలా సినిమాల్లో నువ్వు పాడాలి. గాడ్ బ్లెస్ యూ. ఓకే అమ్మా.
ఇంత మంచి పాటని మనకు అందించిన ఇంకా ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో అందించబోతున్న మా అనూప్ని ఒకసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన. అలాగే అనూప్ గారు స్టేజ్ మీదకి వచ్చే లోపల ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈరోజు ప్రోగ్రామ్ మొత్తం మహా న్యూస్లో, ఎక్స్ట్రా టీవీలో ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తారు. అలానే అతి త్వరలో ఈ ప్రోగ్రామ్ని మొత్తం మీరు యూట్యూబ్ మహా న్యూస్ ఛానల్ ద్వారా చూడొచ్చు. MAHAA మహా న్యూస్. దానికి సబ్స్క్రైబ్ అయ్యి మీరు ఈ ప్రోగ్రామ్ని మొత్తం చూడొచ్చు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో రామాచారి గారి ప్రోగ్రామ్స్ శ్రావణి చెప్తుంటుంది ఎప్పుడు వెళ్దాం వెళ్దాం అని. ఎప్పుడు వద్దాం అనుకుంటాం, లాస్ట్ మూమెంట్ ఏదో అవుతుంది, ఏదో రికార్డింగ్లో లేట్ అయిపోతుంది.
బట్ అట్ లాస్ట్ ఇక్కడ ఒక అందరు ఎన్ఆర్ఐ చిల్డ్రన్ పాడటం, తెలుగు రాని వాళ్ళకు కూడా అంత మంచి తెలుగు నేర్పించి అంత మంచి సాంగ్స్ నేర్పించడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. అండ్ రామాచారి గారు సార్, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు ఇంకా ఇంత అంటే మీరు చాలా పెద్ద పెద్ద సింగర్స్ మాకు ఇస్తున్నారు. ఇట్స్ మాకన్నా మీరు చాలా గ్రేట్ బికాస్ యూ మేక్ స్టార్స్ యాక్చువల్లీ. అంటే మేము ఏదో పాడిస్తాము, మీరు ట్రైన్ చేసిన తర్వాత ఇది ఈ కన్ను గొప్పన, చెవు గొప్పన, ముక్కు గొప్పన అన్నట్టు మనం అందరం కలిసి ఒక శరీరం, మనం అందరం కలిస్తేనే అవుతుంది. నేను తయారు చేయగానే అయిపోదు, మీరు నువ్వంతా కలిస్తేనే సంథింగ్ విల్ హ్యాపెన్. బట్ ఐ బిలీవ్ ఇన్ దట్. యూ ఆర్ ట్రూ, బట్ హార్ట్ గొప్పది అన్నిటి. మీ హార్ట్ వెరీ హ్యాపీ ఇక్కడికి రావడం. అండ్ అసలు పిల్లలు పాడుతుంటే ఇప్పుడు 8 years బాయ్ పేరు ఏంటొచ్చింది, శశాంక. నాకు టెన్షన్ వచ్చింది అక్కడ కూర్చుంటే. ఇప్పుడే అలా పాడితే లైక్ టాలెంట్ అనేది ఇప్పుడు లైక్ చాలా ఇంకా వీళ్ళు దే ఆర్ ఆల్ లిజెండ్స్ యాక్చువల్లీ, లివింగ్ లిజెండ్స్ అని అనుకోవచ్చు. అండ్ రామాచారి సార్ లైక్ ఇంకా మీరు చాలా ఇప్పుడు తెలుగులో రామాచారి గారు లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ తెలియని వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాను. ఇంకా ఇండియా వైడ్, వరల్డ్ వైడ్ కూడా తెలియాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అను. మాకు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ బిగినర్స్ వస్తారు, వచ్చి అందులో బిగినర్స్లో బెస్ట్ గ్రూప్ 2 అవుతారు, గ్రూప్ 2లో బెస్ట్ గ్రూప్ 3 అవుతారు, గ్రూప్ 3లో బెస్ట్ ప్రొఫెషనల్ బ్యాచ్ అవుతారు. ఆ ప్రొఫెషనల్ బ్యాచ్ని మేము ఇంకా ప్రొఫెషనల్ బ్యాచ్లో నేను సర్టిఫై చేశానంటే ఆల్మోస్ట్ మీ లెవెల్కి వచ్చేస్తారు, మీరు పాడే లెవెల్కి. అలా వీ హ్యావ్ ఎ గ్రూప్ సార్. మీరు చక్కగా నేను అది పంపిస్తాను మీకు, వాళ్ళ ప్రొఫెషనల్ బ్యాచ్ వాళ్ళందరివి, అందరు కంపోజర్స్ నేను అది చెప్తున్నాను. ప్రొఫెషనల్ బ్యాచ్ వాళ్ళది నేను నా స్టూడియోలో రికార్డ్ చేసిన వాళ్ళ వాయిస్ మీకు పంపిస్తాను. మీరు అందరినీ ఎంకరేజ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఐ మేక్ దెమ్ దట్ లెవెల్. మీరు డెఫినెట్గా వాళ్ళని ఎంకరేజ్ చేసే లెవెల్కి నేను తీసుకొని వస్తానని అనుకుంటున్నాను. సో ఆ ప్రొఫెషనల్ బ్యాచ్ నేను తయారు చేస్తూ మీ దగ్గర పంపిస్తూ ఉంటాను. మీరు వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తారని నేను సభాముఖంగా, యు ఆర్ మై ఫ్రెండ్, ఐ నీ నాట్ రిక్వెస్ట్ యూ, ఐ కెన్ ఆస్క్ యూ డైరెక్ట్లీ. సో మేము కలిసి స్టూడియోస్లో రాత్రింబగళ్ళు పనిచేసాము. అమెరికా అంతా వెళ్ళి మేము అనేక కార్యక్రమాలు చేసి వచ్చాం. మా అసోసియేషన్ చాలా లాంగ్ అసోసియేషన్. సో అదే మాకు ఫీలింగ్ అనమాట. అనూప్ ఒక్కొక్క సినిమా హిట్ అవుతుంటే ఐ ఫీల్ దట్ సో హీస్ అవర్ అనూప్, హీస్ డూయింగ్ అని ఇంకా నేను నా స్టూడెంట్స్ అంతా ప్రేయింగ్ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ అనూప్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. ఓకే, ఇంకా మనం లాస్ట్ ఇంకా యా భరత్. నేను పేరు అందరికి ఫెమిలియర్ ఫేస్ ఇప్పుడు. యాక్చువల్లీ నేను చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, నాకు చిన్నపిల్లలతో పాడేయడం చాలా ఇష్టం యాక్చువల్లీ. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఏ చిల్డ్రన్ సాంగ్ ఇన్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం అనమాట. జై ఫిలింలో వందే మాత్రం అనే సాంగ్ నా ఫస్ట్ కంపోజిషన్. అండ్ దాంట్లో కూడా ఒక చిన్న అమ్మాయిని పాడించాను. అండ్ ఇప్పుడు మళ్ళీ మనంలో కూడా ఒక ఆపర్చునిటీ దొరికింది, లైక్ ఒక చిల్డ్రన్ సిచ్యువేషన్ ఉండే. సో నాకు ద బెస్ట్ యూటిలైజ్ చేయాలని అనుకుంటాను. ఒక సాంగ్ సిచ్యువేషన్ దొరికితే చాలా రేర్ చిన్నపిల్లలు పాడే సిచ్యువేషన్ రావడం. సో ఈ సిచ్యువేషన్కి చాలా పిల్లలను ట్రై చేసాం యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఒక 20 చిల్డ్రన్ని ట్రై చేసాం. సో అందరు బాగా పాడారు. బట్ ఈ సీన్కి తగ్గట్టు, ఆ ఫీల్కి తగ్గట్టు భరత్ హ్యాస్ డన్ వెరీ వెల్. అండ్ భరత్, గాడ్ బ్లెస్ యూ. చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. కీప్ ప్రాక్టీసింగ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ అనూప్. ఇప్పుడు మన కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో ముగిద్దాం. మరి ఈరోజు నా ప్రయత్నం ఏంటంటే, నేను ఎవ్రీ ఇయర్ ఈ టైంలో నేను యూఎస్ఏలో ఉంటాను. యూఎస్ఏలో నేను నేర్పిస్తుంటాను ఈ టైంలో. ఈ సంవత్సరం నేను ఏదో కారణాల వల్ల వెళ్ళలేకపోయాను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి వెళ్తాను. మరి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు కొంతమంది నా స్టూడెంట్స్ ఇక్కడికి ఇండియాకి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు ఒక అవకాశం ఆ పిల్లల్ని మీకు పరిచయం చేయడం. ఎందుకంటే యూఎస్ఏకి మన వాళ్ళు ఎవరు వెళ్ళినా వీళ్ళందరూ కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారు. వాళ్ళందరూ వాళ్ళ పనులు మానుకొని వాళ్ళ కార్లలో
అందరూ కృష్ణ గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, ఎవరైనా వాళ్ళ పనులు మానుకొని మనకి వాళ్ళు ఒక సంగీతం మీద ఉండే అభిమానంతో ఒక ఆప్యాయతతో వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన పిల్లల్ని మీకందరూ పరిచయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్ని పాటలు పాడారని కాదు, ఈరోజు ఒక పాట పాడొచ్చు, 2 పాడొచ్చు, బట్ వాళ్ళు మీలో కలిసిపోయారు. ఇప్పుడు ఎల్ఎంఏ అంటే ఒకటే. ఎల్ఎంఏ ఇండియా వేరు కాదు, అమెరికా వేరు కాదు, ఆస్ట్రేలియా వేరు కాదు. ఎల్ఎంఏ గ్లోబల్. ఎల్ఎంఏ ప్రపంచంలో ఉన్న ఎల్ఎంఏతో ఒక కుటుంబం. నేను మీకు చెప్పాను కదా, ఎల్ఎంఏ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తే ఎవరు వెళ్ళినా సరే, ఇందాక శ్రావ్య చెప్పింది, శ్రావ్యాన్ని ఎల్ఎంఏ వాళ్ళు కళ్ళల్లో పెట్టుకొని చూశారు వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ వచ్చేదాకా. అక్కడ వాళ్ళ బాంధవ్యాలు కూడా కలిసాయి. రాధా గారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఆ పిల్లకి అమ్మమ్మ కూడా అయిపోయింది రాధా గారు. కాబట్టి అంత ఆప్యాయత చూపించే వాళ్ళని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మాత్రం ఈ కార్యక్రమం చేశాను. కాబట్టి ఈరోజు ఈ పిల్లలు నేను అనుకున్న దానికంటే ఎక్కువ బాగా పాడారు. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ బాగా పాడారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళు ఎంత డెవలప్ చేస్తున్నారంటే ఈ ప్రతి సంవత్సరం ఇలాగే వాళ్ళు వచ్చినప్పుడల్లా మనకి ఎంత ఛాన్స్ ఉంటే అంత వాళ్ళని ఇక్కడ మన కార్యక్రమాల్లో మనతో పాటు ఇంకా వాళ్ళు వేరే సపరేట్ కాదు. ఎప్పుడొచ్చినా కృష్ణ గారు, రమేష్ గారు, మీరు ఎప్పుడొచ్చినా సరే